ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ సంబంధించి ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది? కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెసే గెలుస్తుంది. ఎందుకంటే మా వికారాబాద్ డిస్టిక్ లో 4 కాన్స్టిట్యున్సీల కాంగ్రెసే వచ్చింది. మాకు 100% కాంగ్రెస్ గెలుస్తుందని. మరి ఈసారి కొండా విశ్వేశ్వరరెడ్డిది ఏముండదు, ఎఫెక్ట్ ఉండదా? ఉంటది కొద్దిగా. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు టీఆర్ఎస్ లో బీజేపీ కొన్ని పోతాయి, కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్ కొన్ని మాకు కాంగ్రెస్ కు పడతాయి. ఓకే, కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటది. పోటీ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ మధ్యలోనే ఉంటుంది. నమ్మకం కనిపిస్తా ఉందా? రంజిత్ రెడ్డి గారు కనుక గెలిస్తే ఎంపీగా డెవలప్మెంట్ చేస్తారని నేను నమ్ముతున్నారా మీరు? చేస్తాడు ఆయన, మంచి మనిషి, చేస్తాడు. గతంలో ఎంపీగా ఉన్నారు కదా, ఏమైనా చేశారా మరి? చేసిండు, మంచిగానే చేసి. టీఆర్ఎస్ పార్టీ ఉన్న కూడా చేసిండు, వ్యక్తిగతంగా మంచోడే. ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది? ఇప్పుడైతే కాంగ్రెస్ ఊపున్నది. కాంగ్రెస్ గెలుస్తుంది అంటారు? కాంగ్రెసే వస్తుందని మాకైతే నమ్మకం. ఇప్పుడు కూడా రంజిత్ రెడ్డి వస్తే మాకు జర సౌకర్యం అవుతుంది అని అనుకుంటున్నాం. చేస్తారని నమ్ముతున్నారా? రంజిత్ రెడ్డి ఎంపీగా పనులు చేస్తారు? చేస్తాడు. నమ్మకం ఉందా? చేస్తాడు, నమ్మకం. బీజేపీ వాళ్ళది ఏం లేదు ఇక్కడ, బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఇప్పుడు మన చేవేళ్ళ పార్లమెంట్ అయితే బీజేపీ మధ్యలో కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఈ రెండు పార్టీల పార్టీల మధ్యలో ఉంటుంది. బీఆర్ఎస్ ఏం లేదంట, అయిపోయింది బీఆర్ఎస్. కొండా విశ్వేశ్వరరెడ్డి మన పబ్లిక్ లో ఉంటారా? ప్రజా సమస్యలు తెలుసుకుని తక్కువ మీనది మంచిగా ఉన్నది. రంజిత్ రెడ్డి ఇంతకు ముందు కూడా చేసిండు కదా, వాళ్ళకు వాడు మంచిగా ఉన్నది. 100% అయితే నమ్ముతున్నాం. చేవెళ్ళ పార్లమెంట్ కి సంబంధించి ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి గెలవడానికి? ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అయితే కాంగ్రెస్ కి ఉంది. ఎందుకని? మన సీఎం రేవంత్ రెడ్డి కానీ దాని గురించి పోయినసారి కేసీఆర్ ఏం పట్టించుకోలేదు. కాకపోతే ఈసారి మన సొంత సీఎం కాబట్టి రంజిత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో చేరడం, మాకు ఇంతకుముందు కూడా ఫండ్ మంచిగా ఇచ్చిండు. దాని గురించి మాకు ఎప్పుడు ఏ టైంలో పోయినా మాకు అన్ని సహకారం చేసిండు కాబట్టి మేము రంజిత్ రెడ్డి గారికి సపోర్ట్ చేద్దామని కోరుకుంటున్నాం. చెప్పండి రాధన్, ఇప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ కి సంబంధించి ఎంపీగా ఎట్లా ఉండబోతుంది? హోరాహోరీగా ఉంటుందా, వన్ సైడ్ ఉంటుందా, ఏ రకంగా ఉండబోతుంది? వన్ సైడ్ ఉంటుంది. మన కాంగ్రెస్ పార్టీ వన్ సైడ్ ఉంటది. రంజిత్ రెడ్డి సీనియర్, టిఆర్ఎస్ పార్టీలు ఉండి కూడా ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలకు పని ఇచ్చిండు ఆయన. ఎవరి పార్టీ వర్గాలు చేయలేడు రంజిత్ అన్న. ఎప్పుడైనా సరే అందరికి సమానం. ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము కాంగ్రెస్ వాళ్ళం అని పోయినా కానీ పని చేసిండు ఆయన. అందరు సమానమైన పని చేసిండు. పార్టీ చూడకుండా ఎల్పీఎస్ ఆయన అట్లా. కాబట్టి ఇప్పుడు ఈ పార్టీలోకి వచ్చింది కాబట్టి ఇంకా మంచి మెజార్టీ వస్తుంది రంజిత్ రెడ్డి. నమ్మకం ఉంది ఆయన 100%. గ్యారంటీ నమ్మకం ఉంది. బీజేపీ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, అటు బీఆర్ఎస్ నుంచి జ్ఞానేశ్వర్ గారు పోటీ చేస్తా ఉన్నారు కదా, వారి ప్రభావం ఏముండదు ఈ ప్రాంతంలో? ఏముండదు, వాళ్ళది ఏముండదు. ఇదంతా మతతత్వం పార్టీ లేక అది బీజేపీ పార్టీ. చాలా మంది నమ్మరు. ఇంకా అది ఏదో మోడీ పేరు మీద అది ఏదో ఉరుకులు అన్నట్టు ఉంటున్నది. అంత రామ్ మందిర్ అది ఇది అన్నట్టు ఉంటున్నది. ఏముండదు, ప్రభావం ఏముండదు. ఆయన ఇంతకుముందు గత 5 ఏళ్ళ ముందు చేసిండు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఆయనదేం ప్రభావం లేదు. ఈయన గత 5 ఏళ్ల ముందు చేసిండు రంజిత్ రెడ్డి. అట్లా ఆయన మంచి వ్యక్తి కాబట్టి మంచి వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తాడు. ఈయన సమస్య ఉందని పోతే ఇటు రంజిత్ రెడ్డి గారు స్పందించే విధానం కానివ్వండి, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు స్పందించే విధానం, ఇద్దరులో ఎవరిది బాగుంటుంది? రంజిత్ రెడ్డి గారిది బాగుంటుంది. గత 5 ఏళ్ల ముందు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేసిండు ఆయన. మేము కాంగ్రెస్ పార్టీ ఉండి కూడా పోతే మాకు మేలు జరిగేటట్టు చేసిండు. మాకు ఫండ్ ఇచ్చిండు, పార్టీని చూడకుండా ఇచ్చిండు. మేము కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా పార్టీని చూడకుండా ఇచ్చిండు. మా ఊరికి డెవలప్మెంట్ చేసిండు కాబట్టి ఆయనని ఎంచుకోవాలని అనుకుంటున్నాం. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉండబోతుంది ఇక్కడ నియోజకవర్గం సంబంధించి? ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీ గారు? మాకైతే రంజిత్ రెడ్డి గెలుస్తారని చెప్పి అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఎందుకని రంజిత్ రెడ్డి? ఎందుకంటే ఆయనకు ఇంతవరకు మా ప్రతి విలేజ్ కూడా ఫండ్ పెట్టిండు ఆయన. ఎంపీ ఫండ్ సీసీ రోడ్లే కానీ డ్రైనేజే కానీ మేము అడిగిన దాన్ని కాదని లేడు. ఇప్పుడు పోయినా కూడా ఏ లీడర్తో పోవాల్సిన అవసరం లేదు. మనం స్వచ్ఛందంగా పోతే కూడా ఫండ్ పెట్టినాం. అందుకని ఆయన గెలవాలని కోరుకుంటున్నాం. పార్టీలు చూడకుండా హెల్ప్ చేస్తాం కంపల్సరీ. వీళ్ళది ఏం లేదా? బీజేపీది, బీఆర్ఎస్ బీజేపీ అంటే కొండా విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ ఉన్నాడు పేరు. అప్పుడు ఒకప్పుడు ఆయన బీజేపీ పోయి మళ్ళీ ఏం చేసి కార్యకర్తలతోనైతే ఎవరితో ఏం పెద్ద టచ్ లేడు. బీజేపీ కార్యకర్తలు మండల్లో 1-2 ఉంటారు. వాళ్ళతోనే వస్తారు, వాళ్ళని కలిసి పోతాడు. జనాల లోపల ఊళ్ళలో ఏ ఊళ్ళో కూడా కేటర్ లేడు. బీజేపీకి కేటర్ లేని వ్యక్తితోని మనం గెలుస్తారని చెప్పి అనుకోలేము. కాంగ్రెస్ కంపల్సరీ.